ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. నీ సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన కలుగును గాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో పెరిగినట్లు ఇప్పుడు మరొకడు సదాకాలము సంతరించును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వేకువజామున ప్రభువుని స్తుతించడం, ఆయన మహిమను తెలుసుకోవడం, ఆయన మహిమలో వసించటం క్రైస్తవుని యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రభు యొక్క దీవెనలను పొందటానికి సిద్ధంగా ఉన్నటువంటి మనము ప్రభు వైపే కేంద్రీకరిస్తూ ప్రభువులో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజంతా కూడా మనం ఏ పని చేసినప్పటికీ ఆ పనిలో దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క మహిమ ఉండులాగున మనం దీవించమని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు నీతోనూ నాతోనూ పలుకుతున్నటువంటి మాట ఇది: ఇరుకైన మార్గంలో ప్రవేశించండి, విశాలమైనటువంటి మార్గాన్ని వదలండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క మనస్సుకు నచ్చిన విధంగా మనం చేస్తూ ఉంటాం. కానీ ఆ విధంగా చేయడం వల్ల ఎన్నో అనర్థాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ప్రభువుకు నచ్చిన విధముగా అది కష్టతరమైనప్పటికీ కూడా ప్రభువుపై భారం వేసి మనం ముందుకు సాగినట్లయితే అది తప్పకుండా ఆ పనులలో, ఆ యొక్క కార్యక్రమాలలో విజయాన్ని మనం సాధించగలుగుతాం. ప్రభువు నడిచినటువంటి మార్గం కూడా చాలా ఇరుకైనటువంటిది. శ్రమలు, బాధలు, కష్టాలు, చివరికి మరణం కూడా ప్రభువు అనుభవించినారు. అయితే ఆ బాధలు, కష్టాలు అన్నింటినీ కూడా, ఆ మరణాలన్నింటినీ కూడా ఓపికతో ప్రభువు చేయించగలిగారు. ఈరోజు మనకందరికీ కూడా ఉత్థాన వాక్యాన్ని అందించగలుగుతున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, మన యొక్క కష్టాలను, బాధలను అన్నింటినీ కూడా ప్రభువును సమర్పించుకుందాం. వాటిన్నిటిని కూడా కష్టంగా అని అనిపించకుండా మన ఇష్టానుసారంగా ఇష్టంగా చేసే మనస్సును మనకు దయచేయాలని ఈ సమయంలో హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ప్రభు మీతో పవిత్రాత్మా సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక.
ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా. Very good morning, my dear brothers and sisters in Jesus Christ. ఈ రోజు ఈ దివ్య పూజ ప్రత్యేకంగా మనందరం కూడా క్రీస్తు మార్గంలో పయనించి దేవుని దీవెనలను అంతముగా పొందాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు సామాజిక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించమని తన తల్లిదండ్రులకు కావాల్సినటువంటి విశ్వాసమును ధైర్యమును పొందమని ఈ దేవుడితో ప్రార్థన చేస్తున్నాం. ఇక మూడవదిగా మన వ్యక్తిగత తలపులు ఉద్దేశాలు నెరవేరాలని ఈ పరిశుద్ధమైనటువంటి దేవుడి పూజ చేతులు జోడించి భక్తిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజలో యోగ్య రీతిగా పాల్గొనే ముందు మనం చేసిన పొరపాట్లు తప్పుల ప్రభువును ఒప్పుకుంటూ పాపనాన్ని కొనిపెడుకుందాం. పరితపించే హృదయములకు ఓదార్పు పంపబడిన ప్రభువా దయచూపుము, పాపులతో వచ్చిన క్రీస్తువా దయచూపుము, మాకై మరణించే పితృ ప్రకారం కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితములకు చేర్చుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పరిశుద్ధనామమును ప్రేమించి భక్తితో పూజించినప్పుడు కృప చూపుము. ఏలైనా నీ ప్రేమ ఎందు స్థిరపడిన వారికి నీ సంరక్షణ నీవు ఎన్నడూ నిరాకరిస్తాము. నీతో పవిత్రాత్మతో కలిసి వివేకమును జీవించి పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనము మరియు 5వ వచనం నుండి 18వ వచనం వరకు. ఇప్పుడు అబ్రాహాము వెండి బంగారములతో పశు సంపదలతో తోదూగుతుండెను. లోతు కూడా అబ్రాహాము వెంట ప్రయాణములు చేసెను. అతనికి గొర్రెలు, గొడ్డు గోదలు, గుడారులు కలవు. వారిరువురు కలిసి కాపురములు చేయుటకు ఆ చోటు చాలలేదు. పశు సంపదల విరివిగా ఉండడుచే వారిరువురు కూడి ఒక ప్రదేశమున నివసింపలేకపోయేది. అదియునుగాక అబ్రాహాము గొర్రెల కాపురులకు, లోతు గొర్రెల కాపురులకు నడుమ కలహములు పుట్టెను. ఆ ప్రదేశం నందే కనానీయులు, పెరేసీయులు నివసించుచుండిరి. అందుచే అబ్రాహాము లోతుతో, మనము అయిన వారము, మనలో మనకు జగడములు రాకూడదు. నా గొర్రెల కాపరులు నీ గొర్రెల కాపరులు కృంగులాడుకునరాదు. కావలసినంత నేల నీ ముందున్నది. మనం విడిపోవుట మేలు. నీవు ఎడమ వైపునకు వెళ్ళినా నేను కుడి వైపునకు వెళ్ళేదను. నీవు కుడి వైపునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ వైపునకు వెళ్ళేదనని నేను. లోతు కన్నులెత్తి చూసి యోర్దాను మైదానము మంచి నీటి వనరులు కలదని కనుగొని సోయరునకు త్రోవ పొడుగున అది దేవుని తోట వలె, ఐగుప్తు దేశం వలె ఉండెను. దేవుడు సొదొమను గొమొర్రా నాశనము చేయక మునుపు ఆ ప్రదేశం
లోతు యోర్దాను మైదానమును కోరుకొని తూర్పు వైపునకు వెళ్ళిపోయాను. ఈ రీతిగా వారు విడిపోయిరి. అబ్రాము కనాను దేశమందు నివసించెను. కానీ లోతు మైదానమునందలి నగరములలో కాపురం ఉండెను. సొదొమ దగ్గర గుడారములు నాటెను. సొదొమ ప్రజలు దుష్టులు, భగవంతునికి విరుద్ధంగా పాపం చేయువారు. లోతు అబ్రహాము విడిపోయిన తర్వాత దేవుడు అబ్రాముతో, అబ్రాము, నీవున్న తావు నుండి కన్నులెత్తి 4 దిక్కులు చూడుము. నీ కనుచూపుల మేర నేలను నీకు నీ సంతతికి శాశ్వతముగా ఇచ్చును. ఊరేణుల వలె అసంఖ్యకముగా నీ సంతతిని విస్తరింపజేయుదును. ఊరేణుల వలె నీ సంతతియు లెక్కకు అందదు. నీవు ఈ దేశమునంతటా సంచరింపము, నేను నీకు ఇచ్చుచున్నాను అని నేను. అందుకు అబ్రాము తన పనివారముతో తరలి వెళ్ళి హెబ్రోను మండలమున మమ్రే దగ్గర ఉన్న సింధుర వృక్షముల సమీపున నివసించను. అక్కడ దేవులకు పూజాపీఠము నిర్మించను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. పునీత మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 6 నుండి మరియు 12 నుండి 14. పవిత్ర వస్తువులను కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి క్రాలతో తొక్కి నీపై పడి నిన్ను చించివేయును. ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో దాన్ని మీరు పరలోకం చేయుడు. ఇది మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు ఏదైనా విశాలము సులభమైన మార్గము వినాశములను కూర్చుంది. అనేకులు ఆ మార్గమును పయనించు. జీవములకు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది, 10 మంది మాత్రమే ఈ మార్గమును కనుగొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు బోధన ద్వారా మన పాపములు క్షమింపబడుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాటలు ఇవి. మనమంతా కూడా ఇరుకైన మార్గమున ప్రవేశించి క్రీస్తును చేరాలని కోరుకుంటూ ఉన్నారు. ఇరుకైన మార్గము ప్రవేశింపుడు ఏదైనా విలాసమును సులభమైనది. ఆ మార్గము చాలా వినాశనముకు తెచ్చును అని ప్రభుత్వం తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము విశాలవంతమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటున్నామా, లేకపోతే ఇరుకైన మార్గాన్ని ఎన్నుకుంటున్నామా? ప్రియమైన జీవితం కూడా కష్టపడిందే ఏది రాదు. ఇరుకైన మార్గము ఒక క్రైస్తవునిగా జీవించాలంటే చాలా కష్టపడాలి. ఆ పరలోక రాజ్యాన్ని అందుకోవాలంటే చాలా సులభతరము కాదు అని ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది పరలోక రాజ్యాన్ని చేరాలని, దేవుడిని చేరాలని, దేవుడిని దర్శించాలనేటువంటి ఆశ మనలో చాలామంది ఉంటుంది. అయితే 10 మంది మాత్రమే ఆ మార్గాన్ని ఎన్నుకోగలరు. 10 మంది మాత్రమే ఆ దర్శనాన్ని గాంచగలరు. 10 మంది మాత్రమే దేవుని యొక్క సన్నిధికి రాగలరు అని ప్రభు తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు నువ్వు నేను ఆ దర్శనాన్ని గాంచడానికి సంసిద్ధంగా ఉన్నామా? ఇరుకైన మార్గంలో ఉన్నామా? కష్టతరమైనటువంటి మార్గంలో ఉన్నామా?
విశాలమైనటువంటి మార్గంలో ఉన్న ఒకసారి ఆత్మపరిచయం చేస్తున్న ప్రియమైన సహోదరి సహోదరు, ఆ కష్ట సమయాల్లో మన యొక్క ప్రార్థనా శక్తిని, విశ్వాసం జీవితాన్ని ప్రదర్శించుకుంటూ మన యొక్క క్రైస్తవ కథోలిక విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ మనము క్రీస్తుకు సాక్షులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మనం అర్పించేటువంటి ద్రాక్ష రసాలతో పాటు మన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రభుత్వం సమర్పించుకుంటూ, ప్రభువా ఈ విశాలమైనటువంటి మార్గంలో నేను ప్రవేశించక ఇరుకైనటువంటి మార్గంలో ప్రవేశించి నేను చేరే మార్గం నాకు దయచేయ ప్రభు అన్నట్టు ప్రార్థన చేసుకుంటాను. నేనున్నది నీలో నేనని నీ కన్నులలో నన్ను దాచావని, నేనున్నది నీలో నేనని నీ కన్నులలో నన్ను దాచావని, నీ చేతులలో నన్ను ముద్రించావని ఇప్పుడే తెలిసింది, నాకిప్పుడే తెలిసింది. నా సర్వము, నా జీవము, నా ప్రాణము అర్పింతును. నా సర్వము, నా జీవము, నా ప్రాణము. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారంగా మేము ప్రార్థించండి. ఓ ప్రభువా, మా పాపముల పరిహారం కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించి సమాధాన స్థితి బలిని దయతో స్వీకరించు. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధి పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగినట్లుగా నీ కృప మాకు ప్రసాదించండి. మా ప్రభు క్రీస్తు ద్వారా మేము చేస్తున్నాము. ప్రభువు మీతో మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. నా దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలినవాడా, మా పితా సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీ కృతజ్ఞత వందనము మా ప్రభు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణకారి. నీ వాకు క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించింది. మమ్మల్ని విమోచించడానికి నీ పంపిన రక్షకుడు అతను పవిత్రాత్మ శరీరం ధరించి కన్యక నుండి జన్మించడు. నీ చిత్రము నెరవేర్చు, నీ పశువుల ప్రజలు సంపాదించు. అతను తన హస్తము చాచి శిలువపై శ్రమను అనుభవించడం. ఇట్లు అతను మరణ సంఖ్యను తెచ్చి ఉత్థానాన్ని అనుగ్రహించాడు. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించుగా ఎక్కడగా ఓ ప్రభువా, నిమిత్తంలో పవిత్రుడు సర్వ పవిత్రతకు ఊరట నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధపరచాలని ఈ విధమైన మాటలతో మా ప్రభు యేసు క్రీస్తు శరీర రక్తములకు అవునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకు నీ కృతజ్ఞతా వందనము చెప్పి త్రుంచి శిష్యులకి ఇచ్చు ఇట్లనేది, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ ఉత్తముగానే భోజనానంతరం పాత్రలు అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనము చెప్పి శిష్యులకి ఇచ్చు ఇట్లనేది, మీరందరూ దేని తీసుకొని పానము చేయు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు
విశ్వాస రహస్యము జోసువాని మరణమును ప్రకటించడము, నీ ఉత్థానమును చాటడము, వివరణావచు వరకు వేచియుండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానము స్మరించుచు జీవము ఈ అప్పమును రక్షణ పాత్రలను సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రముగా చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. క్రీస్తు శరీరమునందు పాల్గొనము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ గురువులు, మా గాలి వారి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమని పరిపూర్ణం చేయండి. నీవు ఈ లోకమును పిలుచుకున్న గురు శ్రీ కొత్తపల్లి స్వామివారు నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకును. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో పాల్గొన్న ఇతరులు అతని ఉత్థానంలో పాల్గొన్నాక ఉత్థానము అయ్యరు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కంటే మధ్య చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశం చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలతో దయమాతతోను, పునీత అపోస్తులతోనూ, పునీత గురుజట్టు గారితోనూ, ఆదిలో నీకు సేవ చేసుకుంటున్న అందరితోనూ మా నిత్య జీవితంలో భాగం దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకు వచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపాల్సినము. పరలోకమందు నా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారమును మాకు నేర్చుకోండి. మా యొక్క అపరాధాన్ని క్షమించుటకు మా పాపములను క్షమించండి. మమ్ము ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించు. మా ఈ రోజుల్లో మాకు శక్తి ప్రసాదించండి. నీ దయానుగ్రహమైన పాపం నుండి మమ్మల్ని ముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదాలను కాపాడు. మేము మోక్ష ఆనందము మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుదుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాము, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాము అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసు విశ్వాసమును వీక్షించు. నీ చిత్త ప్రకారం నీ సమూహం, నీ సమూహ శాంతిని, ఐక్యము అనుగ్రహించు. ఈ వేగములు జీవించి పరిపాలించబడువా. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం అద్భుతంగా చెప్పుకున్నాము. సర్వేశ్వరుడు పిల్ల లోకమే కాపాడు పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుడు పిల్ల లోకమే కాపాడు పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుడు పిల్ల లోకమే కాపాడు పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొప్పలా, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు, ఈ వెనుకల విందుకు పిలువబడిన వారందరూ ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన నేను పాపములను కాను, కానీ లోకమాడ పలికిన నా స్వస్థత పొందను. క్రీస్తు శరీరము, రక్తము మన నిత్య జీవితంలో చేర్చుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పవిత్రమైన నీ శరీరముతో మమ్ము పోషించి నీ దివ్య జీవంతో మమ్ము నింపి నూతనపరుచున్నావు. మేము సరళ భక్తితో కొనియాడి ఈ బలిలో స్వీకరించు పరప్రసాదం మా నిత్య రక్షణ సాధనగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సదా మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాప్తమైనది.
blessed. Have a great day, wonderful day. Be in the presence of the Lord. Stay safe and be healthy. Thank you. May God bless you.